నాకు కనీసం జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా అంత గట్టిగా కొట్టలేదండి. అంత గట్టిగా కొట్టాడు. అంత గట్టిగా కొట్టేసరికి ఇక్కడి నుంచి నా చేతిలోని ఉన్న సామానుతో సహా నేనెళ్ళి పక్కన ఉన్న కుర్చీ మీద పడిపోయానెళ్ళి. పడిపోవడం గట్టి దెబ్బలు తగిలేసాయి అనుకున్నాను నేను, కానీ తగలలేదు. వాడు ఇలాగ నిలబడే సైడ్‌కి ఒరిగిపోయి పడిపోయాను నేను. పడిపోయి అంత గట్టిగా కొట్టాడు. ఆమెను ఆవహించుకున్న ఆత్మ అంత గట్టిగా కొట్టింది. కొట్టేటప్పటికి నాకు కోపం వచ్చేసింది. నాకు కోపం వచ్చి నా చేతిలో ఉన్న మాలని, మెడలో ఉన్న మాల చేతిలో ఇలా పట్టుకొని ఉన్నాను నేను. దాన్ని ఇలా తీసి ఆ మనిషి ఆవిడ తాలూకా మెడలోకి ఇలాగ వేసి ఇలా పట్టి లాగాను ఇలాగ. అంటే ఆ పెద్ద హారం అది. పట్టి ఇలా లాగాను. ఉరి తీసినట్టు అనమాట. పట్టేసరికి ఇక్కడి నుంచి ఇంతింత లావున నరాలు పొంగిపోయండి. మగాళ్ళు ఉంటారు చూడండి తాగిన వాళ్ళు. ఇలాగ ఇంతింత లావున నరాలు పొంగిపోయి ఇక్కడ ఆ పిల్లకి నరాలు పొంగిపోయి మొహం ఇలా గాదరించినట్టు అయిపోయి ఒక రకమైన ఎర్రగా అంటున్నది. నేను మాట్లాడటం లేదు. మాట్లాడుతుంటే నేను నోరు ఉంది కదండి, ఆ నోరుని ఫాట్మని కొట్టాను ఇక్కడ నోటి మీద. కొట్టి నోరు మొయ్, ఏం మాట్లాడుతున్నావు అన్న. నోరు మొయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటే అంటున్నాడు. అంటే ఇంకా ఏదో మాట్లాడాలని ఉంది, ఇది గట్టిగా బిగించాను కదా, బిగించడంతోనే మాట్లాడలేకపోతున్నాడు. కానీ నేను గొలుసుని బిగించలేదు, జస్ట్ అలా పెట్టిలా అన్నాను అంతే. కానీ అందులో ఉన్న ఖాళీ శక్తి పని చూపిస్తుంది. అందులో నుంచి కొంతసేపు అయిన తర్వాత అండి, ఆ మనిషి నుంచి ఒక చిన్న పొగ కూడా కాదండి, అది ఏంటో తెలియదు. ఎందుకు అబద్ధం ఎందుకు మీతో చెప్పాలి నేను. అందులోంచి నాకు పొగలు కనిపించలేదు, మనిషి వెళ్ళిపోవడం కనిపించలేదు, తెల్లగా ఒక ఆకారం ఏం కనిపించలేదు. బట్ ఏదో వెళ్ళిపోయిన ప్రెజెన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత భేష్ అన్నారు పెద్దాయన. అన్న తర్వాత మరికొంచెం బిగించాను. మరికొంచెం బిగిస్తే నన్ను వదిలే ఆడమనిషి అంటున్నది. నన్ను వదిలే వెళ్ళిపోతాను, నన్ను వదిలే అంటున్నది. ఏయ్, ఏంటి నాటకాలు ఆడుతున్నావు, నువ్వు ఆడదానివి కాదు అన్నాను నేను. అని అంటే నేను ఆడదాన్ని, నీలాంటి ఆడదాన్ని, వదిలేవా అన్నది. వదలనని చెప్పానా లేదా అని ఫాట్మని ఇంకోటి కొట్టాను నేను. కొట్టేటప్పటికి ఆ చేతిలోని చెంచా ఉందండి, నేను చూసుకోలేదు. ఆమె చేతిలో చెంచా ఉంది. ఇంకా నేను కళ్ళు పొడిచలేదు. ఇవాళ నేను గుడ్డిదానిలా ఉందను. ఆ చెంచాతోని డొక్కలో పొడిచిందండి, నా డొక్కలోని ఇక్కడ సైడ్లో. ఇంకా అది కత్తి అయితే నా పరిస్థితి ఏంటి. నా బుర్ర లేకపోవడం చూడండి, అది మిస్టేక్ కాదా. చూసుకోలేదు నేను, చూసుకోకుండా చేశాను. ఒక్కోసారి స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మన మీదకి వచ్చే ప్రమాదాన్ని కూడా మైండ్లోకి రాదండి. వెళ్ళి ఆమె మీద ఎప్పుడైతే కొట్టిందో నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్, నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి రెండో వరుస కూడా పిల్ల పర్సనాలిటీ చిన్నదే, అది పనికి వచ్చింది. రెండో వరుస కూడా ఇలాగేసాను నేను, ఇలా వేసాను అనమాట. ఇలాగేసి అరే పోతావా పోవా అని అంటే ఒకసారి ఆడగొంతుతోనూ ఒకసారి మగ్గొంతుతోనూ బతిమాలుతున్నది, ఏడుస్తున్నది, బతిమాలుతున్నది. ఇది లాభం లేదని చెప్పేసి ఆమెని 2 చేతులు కట్టేయమని సైగ చేశాను. 2 చేతులు కట్టేయమంటే వాళ్ళు 2 చేతులు టవల్ ఒకటి పెట్టి కట్టేశారు. వాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు, కట్టేశారు. వాళ్ళ బాధ ఎంతసేపు ఆమెకి ఏమైపోతుందా అని, అంతే కదండి మరి. కట్టేశారు. కట్టేసిన తర్వాత ఆమెని ఒక కుర్చీ దగ్గర కూర్చోబెట్టాం. కుర్చీ వేసి కుర్చీకి కట్టేయమన్నాను నేను. కుర్చీ కట్టేయమంటే కుర్చీ కట్టేశారండి. కుర్చీ కట్టేసి ఇంకా ఏం చేయాలి అని కాళ్ళు కూడా కట్టేయండి అన్నాను. ఆ కుర్చీకి 2 ఇది ఉంటాయి కదా, 2 కాళ్ళు 2 గట్టి కట్టేశారు. కట్టేసిన తర్వాత కూర్చుని నా వైపు అంటుంది. ఒక పంది సౌండ్ లాగా వస్తుంది నోట్లోంచి, ఘేంకరిస్తున్నట్టు, ఘూంకరిస్తూ, అదే సంథింగ్ సౌండ్, లైక్ ఒక క్రేజీ పిగ్, ఒక పంది కానీ ఒక పిచ్చిగా ఉండి హర్ర అని ఒక సౌండ్ వస్తుంది చూడండి, అలా అరుస్తుంది. ఆమె గొంతులో నుంచి 2 గొంతులు వస్తున్నాయి. ఇంకా రెండో వాడు బయటికి రాలా. కొంతసేపు అయిన తర్వాత ఆయన వచ్చి తల మీద చేపెట్టి కొంత క్రతువు చేసి, ఆ తర్వాత ఆమె జుట్టిలాగా పట్టి లాగి అతను ఏదో చేయాల్సింది చేశాడు, నాకు తెలియదు అది చేశాడు. నేను ఆమెని గమనిస్తుంటే అటు ఇటు అయితే పట్టుకుందామని, కుర్చీకి పైకి లేస్తుందేమో సినిమాల్లో లాగా అనుకున్నాను నేను. అప్పటికి నేను ఇంకా కొత్త అనుకున్నాను, కానీ లేదు. అప్పటికి కొన్ని కేసులు చేశాను, అప్పటికి ఒక 25 కేసుల వరకు చేసుంటాను. కానీ లేదు, అలా కూర్చుని ఉందన్నమాట. కానీ కాళ్ళు చేతులు నరాలన్నీ ఇంత లావును పొంగిపోయినాయి. ఏ క్షణమైనా పగిలిపోతుందేమో అన్నట్టు కంఠనాళాలు పగిలిపోయినట్టు అరుస్తుంది అమ్మాయి. అయిపోయింది, మొత్తం తీసేశారండి. తీసేసింది ఆయన ఇలా పెట్టి ఆ జుట్టుతో ఎప్పుడైతే తీసి ఆ జుట్టు కాల్చి ధూపం వేసి ఆమెకు ముక్కుకు వాసన చూపించారు ఆయన.
అది చెప్పగలను. వాసన చూపించారు, ఇంక మిగతావి చెప్పకూడదు. చేసిన తర్వాత ఆమె ఒకసారి ఇలా తలవాల్చేసింది. తలవాల్చేసిన తర్వాత పూర్తిగా వెళ్ళిపోయినట్టు అర్థం. అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఆమెని విప్పేయచ్చమ్మా అని అడిగారు వాళ్ళు. వద్దు విప్పకండి, ఇంకా పని ఉంది. ఆ రోజు నైట్ అంతా 1 గంట 2 గంటల దాకా మేము వెయిట్ చేసామండి. వెయిట్ చేసిన తర్వాత ఆమె లేచిన తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత మీరెవరు అంటుంది. అన్న తర్వాత తన బట్టల వైపు చూసుకుని అర్రే నేనేంటి, ఇదేంటి నేను ఇలాగున్నాను, నాకేమైంది, అసలు నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చాలా బాధపడుతుంది అమ్మాయి అనేసి ఏడుస్తుంది. అందరు చుట్టూ ఉన్నారు అనేసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. తలుపేసుకుని బట్టలు ఏమైనా మార్చుకుంటున్నది అనుకున్నాం మేము. అనుకుంటే ఆయన ఏమన్నారు, ఏం ఆలోచించకండి అమ్మా, మీరు అన్నీ అవే సర్దుకుంటాయి, ఏం పర్వాలేదు, లోపలికి వెళ్ళిన అమ్మాయి ఇంకా బయటికి రాలేదు కదా అన్నాడు ఆయన. బయటికి రాలేదు అన్నాం. బయటికి రాలేదంటే సరే మనమే వెళ్ళాలి, ఆమె రాదు అన్నాడు ఆయన. ఇదేంటి ఇలా అంటున్నారు, మళ్ళీ ఏమైంది స్వామి అని అంటే పద వెళ్దాం, పద మనకు పని ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి ఆమె ఏం చేస్తాం తెలిసినండి, ఫ్యాన్ పట్టుకుని కాళ్ళు పైకి ముడుచుకుని ఊగుతున్నది. దిస్ ఈజ్ ట్రూ. ఆ మీదని ఇలా పట్టుకుని ఊగుతున్నది. ఊగుతుంటే మమ్మల్ని చూడగానే వెకిలిగా నవ్వింది అని నవ్వింది. నవ్వి ఊగుతూ ఉంటే మాకు అదిరిపోయాం మేము నిజంగా. నేనైతే ఊహించలేదు, ఆ స్థితిలో ఊహించలేదు. ఇక్కడ బాగానే ఉంది, వదిలేసినా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి అంత ఎత్తుకు ఎలా వెళ్ళిందో అర్థం కాల. పాతకాల బిల్లు కదండి, 15-16 అడుగులు పైమాటే ఎత్తునుంది ఫ్యాను. అదొక మిద్దె పెంకుటిల్లు, వెనకతల పెంకుటిల్లు, ముందు మిద్దె ఏదో సంథింగ్ ఉంది. ఆ రూమ్ వాళ్ళ పడమటి గది మాత్రం పెద్దది ఉంది, ఎత్తుగా ఉంది. అక్కడ దూలాలకు కట్టి ఉంది ఫ్యాను. ఆ ఫ్యాన్ను పట్టుకుని ఎలా ఊగుతోంది ఆమె, అర్థం కాలేదు. అంత పైకి ఎలా వెళ్ళింది అర్థం కాలేదు. అప్పుడు 10 నిమిషాలు అయింది, అర్థం కాలేదు. 10 నిమిషాల్లో అంత పైకి ఎలా వెళ్ళింది తెలియదు. అక్కడ ల్యాడర్ ఏమైనా నిచ్చెన ఏమైనా ఉందా, లేదు. ఎలా వెళ్ళింది మరి అని ఆలోచిస్తే ఆమె భయంకరంగా ఊగుతుంటే ఇది లాభం లేదు, మీ కోడలికి దెబ్బలు తగులుతాయమ్మా, మీరు వైద్యం చేయించుకోండి, ముందు ఈ పిశాచిని బయటికి పంపడం చాలా ముఖ్యం అన్నారు ఆయన. సరేనండి అన్నారు వీళ్ళు. అన్న తర్వాత మేము మొదలుపెట్టాం. నాకు భయం వేసింది, ఏంట్రా బాబు ఈ బాధన, అది కానీ వదిలి నన్ను పట్టుకుంటుందా అని. ఎప్పుడైతే ఆలోచన నాకు వచ్చిందో నాలో మంత్రం చేసే కెపాసిటీ తగ్గిన తర్వాత ఆ విషయం గమనించి ఆయన, నీకేం కాదు, అందరం ఉన్నాము, అలా ఆలోచించే వాళ్ళైతే ఇందులోకి రాలేరు, నువ్వు అస్సలు ఆలోచించకు, నీ ఆత్మశక్తిని మాత్రమే నువ్వు నమ్ముకో అంతే అని చివాట్లు పెడితే మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత ఆమెను కిందకి దించడానికి మాకు 1.5 గంట పట్టింది. ఆ 1.5 గంట ఊగుతూనే ఉంది. అలా ఊగుతోంది, కాళ్ళు ఇచ్చేసుకొని. ఆమె చీర ఇలాగ కిందకి సగం జారిపోయింది, చీర ఊడిపోయి కింద పడిపోయింది. అప్పుడు ఆమె దొరికింది నాకు. ఆయన ఇలా అన్నారు, వెళ్ళని చీర ఊడిపోగానే ఆ చీర పట్టుకొని నెమ్మదిగా నేను పొడుగు కదండి, నేను మంచం ఎక్కి ఆమె కాళ్ళు 2 పట్టుకున్నాను. అంటే మంచం 4 అడుగులు ఎత్తుంటే దాని మీద 5.5-6 అడుగులు ఎత్తు నేనుంటే ఆ మీద నేను చెయ్యి ఎత్తి పట్టుకుంటే ఆమె అందిందంటే ఆమె ఎంత హైట్లో ఉందో చూడండి. పట్టుకున్నాను నేను, 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాను నేను. పట్టుకుంటే నన్ను పట్టుకొని ఊపేస్తుంది నన్ను. అంటే ఆ రేంజ్లో ఊగలేదు, బట్ కానీ నన్ను పట్టుకుని ఊపేస్తున్నది. నా కాళ్ళు తేలిపోతున్నాయి మంచం మించి. గురుగారు నేను తేలిపోతున్నాను అని అంటే, ఏం పర్వాలేదు గట్టిగా పట్టుకో అన్నారు ఆయన. పట్టుకో అనేసి నా శరీరం ఎప్పుడైతే ఆమె శరీరానికి టచ్ అయిందో ఆమెలోని శక్తి సన్నగిల్లడం మొదలైంది. మొదలవగానే నేను లోపల చండీ మంత్రం చదువుతూనే ఉన్నా. తర్వాత ఇంకొక బీజాక్షరాలు కూడా జపిస్తూనే ఉన్నా. నాకు లోపల కొంచెం అదురుకున్నాను ఆ రోజు మాత్రం. అదురుకున్న తర్వాత ఎలాగైనా సరే ఇందులోంచి బయటపడాలి, ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని ఒక ఆలోచన వచ్చేసి మొత్తం తెల్లవారుజామున 3:30 దాకా క్రతువు సాగిందండి. ఆ తర్వాత ఆమెని దెయ్యం పట్టు వదిలేయగానే ఆమె ఒకేసారి గోడకు కొట్టుకుని కింద పడిపోయింది. పడ్డం ఏంటి, ఇక్కడ చిట్లు విపరీతంగా రక్తస్రావం అయింది. వెంటనే ఆమెను హాస్పిటల్కి జాయిన్ చేసి మేము తాయిత్తది కట్టి మెడలో కూడా కట్టాము, నోటికి కూడా ఇచ్చేసాము లోపలికి. ఇల్లంతా శుభ్రం చేసేసారు. అయిపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి శ్రీకాకుళం హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు అది కట్టించారు. అని ఈలోపు మేము ఆ ఇంట్లో చేసిన పని ఏంటంటే ఆ దెయ్యాలను పిలిచి ఆయన మాట్లాడటం అనమాట. ఆయన విషయం కనుక్కోవటం, ఏం జరిగింది. నేను అడిగాను ఆ తర్వాత ఉత్సుకత కొద్దీ, ఏం జరిగింది, ఏంటండి ఏంటి పరిస్థితి, నాకు అర్థమైంది సగం, మిగతా అర్థమైంది మీరు చెప్పాలి అంటే. అసలు ఏం జరిగింది తెలుసా అండి,
ఆ కోడలు ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని పెళ్లి చూపులు అనేది వాళ్ళకి లేవండి. ఎందుకంటే అబ్బాయి అమ్మాయి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే, కుటుంబాల మధ్య స్నేహం ఉంది, ఇంకా కొత్తగా చెప్పుకునేది ఏముంది అందులో. అటువంటిది ఆమెకు ఆమె మీద మనసు పెట్టుకున్నాడు. హూ ఎవరు అంటే మరిది మనసు పెట్టుకున్నాడు ఆమె మీద. ఎంత దౌర్భాగ్యకర రిలేషన్ చూడండి. కొడుకులాంటి మరిది తల్లిలాంటి వదిన మీద మనసు పెట్టుకున్నాడు. ఆమెని అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. అంటే ఈ పెళ్ళి అవ్వకపోతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నారు ఒకళ్ళకొకళ్ళు. వీడికి బుర్రలేదా? ఎప్పుడైతే ఈ పెళ్ళి సెటిల్ అయిపోయిందో, పెళ్ళి సెటిల్ అయిపోయింది, తాంబూలాలు తీసుకున్నారు, పెళ్ళి సెటిల్ అయిపోయింది, పనులు మొదలెట్టేశారో అక్కడి నుంచి వాడు ఉండలేక పై ఊరెటో పోయాడండి. పై ఊరెటో వాడు చచ్చిపోలేదు, వాడు పై ఊరెటో పోయాడు. ఒరిస్సా సైడ్ ఏదో ఒక విలేజ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళ కుటుంబంలో వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరిని కలవనివ్వకుండా చేయడం కోసం వాడు ప్రయత్నాలు చేశాడు. లక్కీగా వచ్చిందో అన్లక్కీగా వచ్చిందో వాళ్ళ ఆయనకు ఉద్యోగం వచ్చింది. వాళ్ళు ఆటోమేటిక్గా విడిపోయారు. విడిపోయిన తర్వాత వీడేం చేశాడు, ఆ తర్వాత ఏ మంత్రతంత్రాలు ఉపయోగించాడో ఏం ఉపయోగించాడో తెలియదు కానండి, ఆ గొడవలోని వాడు తర్వాత బాగా సిక్ అయిపోయి 4 months తర్వాత తీసుకుని ఒరిస్సాలో చచ్చిపోయాడు. అక్కడ ఒరిస్సాలో చచ్చిపోయాడండి వాడు. చచ్చిపోయి భయానకమైన కోరికలతో కూడినటువంటి ప్రేతంగా పిశాచంగా మారిపోయి చేసిన క్షుద్ర విద్యలు, నేర్చుకున్న క్షుద్ర విద్యలు, దెయ్యాల మంత్రాలు వీటన్నింటితో పిశాచంగా మారిపోయి వచ్చి ఈమెను నేరుగా ఆవహించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు అతను వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, అట్లాగా ఆవహించి ఎప్పుడైతే ఆమె తెల్ల చీర కట్టుకుని శోభన పెళ్లి కూతురులాగా తయారైందో దట్ డే బిగన్స్, హంట్ బిగన్స్ మొదలుపెట్టాడండి. మొదలుపెట్టి ఆమెని భయంకరంగా చెరిచాడు. ఎలాగనేది నాకు తెలీదు. దెయ్యాలకు ఆ పవర్ ఉంటుందా? ఇప్పుడు ఉందనుకోవాలా లేదనుకోవాలా? అలాగ రోజు ఆమెని చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు. డాక్టర్ హాస్పిటల్లో చూసి ఆవిడ శరీరాన్ని చూసి విస్తుపోయిందట. ఒంటి నిండా రక్కులే, ఇలాగ రక్కేస్తే, గోళ్లతో రక్కేస్తే, పళ్ళతో కొరికేస్తే, ఒక రాక్షసంగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగుందట. ఆ బాధ భరించలేక ఆవిడ ఎంత నరకం అనుభవించిందో ఆత్మకి తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా తనతో ప్రవర్తిస్తున్నది తన భర్త కాదు అని ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఆలోచించండి. అంత నరకం అనుభవిస్తున్నది ఆవిడ. ఆ ప్రభావంలో ఉంది కాబట్టి బతికుందండి. లేకపోతే ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుంది. వాళ్ళ హస్బెండ్ మీద ఆమెకున్న ప్రేమను బట్టి ఆత్మహత్య చేసుకుంటుంది. మరొకడు అలా చేస్తే తట్టుకోగలదా? ఏ స్త్రీ అయినా తట్టుకోలేదు కదా. అట్లా అంటే అటువంటి మైండ్ కాదు ఆమెది. అందులోని ఆ దృష్టే లేదు ఆమెకి. వాడు బతికున్నాడో చచ్చిపోయాడో కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు. మేము చెప్పేవారు, వాడు చచ్చిపోయి ఆమెని హింస పెట్టి నాతో తీసుకుపోతా, ఎక్కడ తీసుకెళ్ళిపోతావురా అని ఆయన భయంకరంగా తిట్టి, వాడికి మంత్రం చెప్పిన వాడు ఇంకొక ఆత్మని కూడా వీడికి తోడిచ్చాట. ఏమిటో మనిషిని తోడిచ్చి పంపించినట్టు, డీప్ ఫ్రెండ్షిప్ పంపించాడట. పంపించితే ఈ 2 ఆత్మలు చేరి ఆమెను నరకం చూపించేయండి. అందుకే 3 గొంతులు వినిపించేవానికి. అది చేసిన తర్వాత ఆ డాక్టరు ఆమె మర్మ భాగాలను చూసి ఎంత ఏడ్చిందంటే, లేడీ డాక్టర్ ఒక ఆవిడ ఉంది, పేరు చెప్పండి, నేను ఇప్పటికీ ఉంది ఆవిడ శ్రీకాకుళంలో. ఏడ్చి ఏంటి ఇలా కూడా జరుగుతాయా, ఇలా కూడా ఉంటారా, ఎవరమ్మా ఇంత నీచంగా ప్రవర్తించింది, ఎవరు ఇట్లాగా పైశాచికంగా ప్రవర్తించింది అని ఎంత బాధపడిందంటే ఆవిడ, అంత బాధపడింది అట. మేము వెళ్ళలేదు, ఓపెన్ అవ్వకూడదు కదా, మేము వెళ్ళలేదు. వాళ్ళు చెప్పి ఏడుపు వాళ్ళు. ఇప్పుడు ఈ విషయాన్ని నా భర్తకి చెప్పాలా వద్దా అది అడిగారు. చెప్పొద్దని చెప్పాం మేము. ఈమెకు కూడా గుర్తుంటుంది కాబట్టి ఆమెకి ఏం జరిగిందో గుర్తులేదు, కానీ ఎవరో తను హింసించారని గుర్తుంది. ఆమెకి ఏ విధంగా దైవికమైన సపోర్ట్ ఇవ్వాలో ఆ విధంగా మీరు ఇవ్వండి. ప్రేమ చూపించండి, ఆత్మీయత చూపించండి, ఆప్యాయత చూపించండి. ఆమెను ఎప్పట్లాగే చూడండి మీకు మనసుంటే. ఎందుకంటే మీ కొడుకు చేసిన దౌర్భాగ్యం ఇది. మీకు మనసుంటే అలా చెయ్యండి, లేదా ఆమె జీవితం ఆమెను జీవించనివ్వండి. వద్దు ఇంకా అంటే ఆమె వదిలేసి ఉండలేదని చచ్చిపోతుందని వీళ్ళు. ఈ రంధిలోని
ఒక వారం రోజులు 10 రోజులు ఆమె హాస్పిటల్‌లో అన్‌కాన్షియస్‌గా పడుంది. ఆమె బాగోలేదని చెప్పి వాళ్ళ ఆయనకి కబురు చేస్తే అంటే ఉత్తరం రాస్తే ఆయన స్పెషల్ పర్మిషన్ పెట్టుకునో ఉద్యోగం వదిలేసి నాకిప్పుడు గుర్తులేదు. వచ్చేసాడతను. వచ్చేసి ఈమెను దగ్గరుండి చూసుకొని నెల 10 రోజుల పాటు నెల్లాళ్ళ పైన నాకు తెలీదు మరి. మేము తర్వాత టచ్‌లో ఉన్నాం గదా! నెల రోజులెంతో అతను చూసుకున్నాడట. చూసుకొని ఆమెను మళ్ళీ మనిషిని చేసి చక్కగా అక్కున చేర్చుకుని ఆయన కూడా అక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఇంజినీరింగ్ చదువుతున్న కొడుకు ఉన్నట్టుగా నాకు తెలిసింది. అదండి విషయం. ఎంత దౌర్భాగ్యమైన మనస్సుని వాడు కలిగి ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఆలోచించండి. తల్లిలాంటి వదిన, అన్న భార్య. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనల కంటే, ఇలాంటి వాళ్ళ కంటే ఏ దెయ్యం విలువైంది అంటే, ఏ దెయ్యం భయపెట్టేది, ఏ పిశాచి భయపెట్టేది చెప్పండి? మనిషే వీటన్నింటికంటే డేంజరస్. ఇదైతే నా వ్యక్తిగత అభిప్రాయం. నేను చూసిన కేసుల్లో నేను తెలుసుకున్న నిజం. ప్లస్ నా చుట్టూ చాలామందిని చూశాను నేను. దెయ్యాలు కాదు ప్రమాదం, మనిషే ప్రమాదం. ఇలాంటి ఆలోచనలు ఉన్న మనిషి దెయ్యం కంటే డేంజర్ అండి. ఈర్ష్య, అసూయ, ద్వేషం మనుషుల్ని ఎలాగ కాల్చేస్తాయో ఈ నిజ సంఘటనే ఒక ఉదాహరణ. సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ నిజం కాబట్టి, అతని భార్యని ప్రేమించింది నిజం కాబట్టి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇన్ కేస్ కాకపోతే ఆమె జీవితం ఏమయ్యేట్టు? అక్కడితో ఆమె అయిపోయినట్టేగా. సో ఇటువంటివి ఎలా సహించాలి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని మచ్ అండ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ టైమ్స్ కెమెరా ఆగిపోయిందండి. దిస్ ఈజ్ ట్రూ. ఎందుకు నేను నిజం చెప్తున్నాను అంటే, చాలాసార్లు కెమెరా ఆగిపోయింది. మా వారు కూడా ఇక్కడే ఉన్నారు, చూస్తున్నారు. కెమెరా ఆగిపోయింది. ఎన్నిసార్లు రీస్టార్ట్ చేశాను, ఎన్నిసార్లు చేశాను, దీన్ని ఎలా ఎడిట్ చేస్తానా అని భయంతో కూడా ఉన్నాను నేను. అంతలాగా ఉంది అని అంటే నెగటివిటీ తాలూకా కెపాసిటీ అండి. నెగటివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, స్టోరీలో అయినా సందర్భం వచ్చినప్పుడు ప్రకృతి నెగటివిటీకి సహకరిస్తుంది అంటారు. అందుకే ఎన్నిసార్లు ఆగిపోయిందంటే 7-8 సార్లు ఆగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక కథగా మార్చాలి అని అంటే ఇది 2 భాగాలు అవుతుందో, ఒక భాగాన్ని చేయగలనో తెలియదు నాకు. సో నేను ఇప్పటికి కూడా ఎప్పుడు భయపడుతూ ఉంటాను. ఎందుకు? కొన్ని విషయాలకి. ఎప్పుడు కూడా మీరు పెళ్ళైన స్త్రీలకి జస్ట్ నౌ ఇట్ వాజ్ స్టాప్డ్. మళ్ళీ స్టార్ట్ చేశానండి. అయితే ఇటువంటి విషయాల్లో నేను మన స్త్రీలకు ఇచ్చే విషయం ఒకటేనండి. మీరు తెలిసి చేసుకున్నా, తెలియక చేసుకున్నా, పెళ్లి చేసుకున్న తర్వాత ఇతర పురుషులకి దూరంగా ఉండండి. ఎవడి మైండ్లో ఎలా ఉంటుందో తెలీదు. అందరూ మంచిగానే ఉంటారు, దే ఆల్ ఆర్ గుడ్. బట్ ఎవరి మనసులో ఏముందో తెలీదు, ఎవరి మైండ్లో ఏముందో తెలీదు, ఎవరి చూపులో ఏ నిషా దాగుందో తెలీదు, ఏ విషం కక్కుతారో తెలీదు. పచ్చటి కాపురాలు భగ్గున మండిపోవడానికి అదొక్కటి చాలండి. జీవితాలు నాశనం అయిపోతాయి. కనుక జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఇంకా జాగ్రత్తగా ఉండండి. కొత్త చోట్లకు వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అందరినీ శత్రువుల్లో చూడమని నేను చెప్పట్లేదు, బట్ మీ హద్దులో మీరు ఉండండి. అట్లాగే ఇతరులను కూడా వాళ్ళ హద్దు దాటనివ్వకండి, మాటల్లో కానీ చేతల్లో కానీ. అలాగే జాగ్రత్తగా ఉంటేనే మీ జీవితాలు నిలబడతాయి. ఆ రోజుల్లో అతనికి ఉన్నంత ప్రేమ ఈ రోజుల్లో అతి తక్కువ మందికి ఉంటుందండి. సో అందరికీ అటువంటి అవకాశం ఉండదు. అందువల్ల వికృత ఆలోచనలకు చాలా అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ, ఇందులో నేను చెప్పినది గుడ్ మెసేజ్ అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా తెలియజేయండి. మన వీడియో రీచ్ని పెంచండి, మన ఛానల్ రీచ్ని పెంచండి, వ్యూవర్షిప్ని పెంచండి. మరిన్ని స్పైన్ చిల్లింగ్ హర్రర్ ట్రూ ఇన్సిడెంట్స్తో మన ఛానల్ రెడీగా ఉంది. అట్లాగే మన ఛానల్ని మచ్ అండ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే హై పాయింట్స్ ఇవ్వండి. హైప్లో చాలా చాలా వేస్ట్ ఉన్నారండి, అస్సలు ఇవ్వట్లేదు. వేస్ట్ అని ఎందుకంటున్నానంటే, కల్పిత కథలు చెప్పిన వాళ్ళకి ఒక బాధ ఉండదు. ఏదో ఉన్నది చెప్తారు, విన్నది చెప్తారు, చదువుకున్నది చెప్తారు, చూసింది చెప్తారు, ఆలోచించి చెప్తారు, క్రియేటివిటీతో చెప్తారు ఆల్సో. కానీ నాది
అనుభవించిన నరకం నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నది. హై పాయింట్స్ ఇవ్వండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి, వ్యూయర్షిప్ పెంచండి. ఎప్పుడో 24 అవర్స్ అప్లోడ్ అయిన తర్వాత అప్పుడు కాదు, నోటిఫికేషన్స్ కరెక్ట్గా అందట్లేదు మీకు కనుక ఆల్ అన్న ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రిప్షన్ కరెక్ట్గా ఉందో లేదో దయచేసి చూసుకోండి. ఎందుకంటే మీరు నాకు ఛానల్ పరంగా మీ పరంగా సరైన సపోర్ట్ ఇస్తేనే నేను వీడియో మేకింగ్ చేయగలను. లేకపోతే యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు వస్తాయని నాకు ఎలాగూ లేదు. ఎందుకంటే నేను అటువంటివి ఏం చేయట్లేదు, ఏ ప్రోడక్ట్స్ని నేను బిజినెస్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అట్లీస్ట్ ఎలా ఉండొచ్చు, ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్నది మన వాళ్ళందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ స్లాట్ని ఎలాబరేట్ చేయడం జరిగిందండి. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ నుంచి తగినంత సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ వ్యూయర్షిప్ పెంచండి. ఎందుకంటే 10-15 అవర్స్ అయిన తర్వాత 1000 రావటం కాదండి. వ్యూయర్షిప్ పెంచండి. నేనేంటో నేను చూపిస్తున్నాను, మీరేంటో మీరు చూపించండి. ఓకేనా అండి? ఇది జరగకపోతే మాత్రం నేను ఈ విషయాన్ని పనిచేయడం కోసం కష్టం అవుతుంది నాకు. అదర్వైజ్ రోజుకొక హర్రర్ స్టోరీ అండ్ కుకింగ్ ఐటమ్స్ తప్పకుండా మనందరం హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా అండి? సో లేకపోతే నాకు శ్రమ చేయడానికి ఇబ్బంది లేదు, కానీ దానికి మీనింగ్ ఉండదండి. అర్థం లేని శ్రమ వ్యర్థం కనుక అటువంటిది లేకుండా మీ ప్రియమైన అభిమాన ఛానల్ని మీరే ముందుకు తీసుకెళ్ళండి. నేనెప్పుడు మీతోనే, మీ వెంటే. నేనెప్పుడు మీకు చెప్పేది ఒకటే, మీ ఆదరణే నాకు బలం, మీరే నా బలగం. రైట్? ఇక మీరు తప్పకుండా మీ హై పాయింట్స్తో, మీ లైక్స్తో, మీ షేర్స్తో, మీ కమెంట్స్తో, మీ సబ్స్క్రిప్షన్స్తో మన ఛానల్ని దూసుకెళ్లేలా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక వెన్నెవణికించే ఇన్సిడెంట్తో మళ్ళీ రేపే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై, జై హింద్, బీ సేఫ్.